12లో 13లో 14లో ఆ రోజు ఎంతమందికి ఇచ్చాం? దళితులకు మాత్రమే ఇచ్చాం. ఆ దళితులకు ఇస్తే 100 యూనిట్లు అసలే బిల్లులే లేవు, మీటర్లే లేవు, ఇక 100 యూనిట్లు ప్రచారం లేదు ఆ రోజు. ఇప్పటి వరకు కూడా ఇంధన పాలన వస్తే బకాయిలు మాఫీ కావాలి, ఇంటి మీటర్లు ఫ్రీగానే ఇవ్వాలి అని మన వాళ్ళంతా కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు మీతో పాటు అందరికి కూడా 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. 200 యూనిట్లు దళితులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ అర్హులైన వారికి అందిస్తా ఉన్నాం. మీ కరెంటు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చలు. 4 రూములు ఉన్నాయి ఇంట్లో, 4 లైట్లు, 4 ఫ్యాన్లు, మళ్ళీ ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ, అంతకంటే ఏముంటాయి ఎక్కువ? ఇంట్లో ఏమి లేవు. ఎక్కడైతే ఆ యొక్క ఫ్యాను మనం ఎక్కడుంటే అక్కడ వేసుకుంటాం, మనం ఎక్కడుంటే అక్కడ లైట్ వేసుకుంటాం. కాబట్టి 200 యూనిట్లు బ్రహ్మాండంగా సరిపోతాయి. కరెంట్ వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, దొంగ కరెంట్ పెట్టుకోవాల్సిన అగత్యం లేదు. త్వరబాబు లెక్క బ్రహ్మాండంగా కాలుని మీరు ఆ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ యొక్క గృహజ్యోతి కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు స్థలాలతో పాటు మహాలక్ష్మి పథకం, అమ్మ మహాలక్ష్మి పథకం మేము అందరూ యూనివర్సిటీలో మరి ఏదో చదువుకునే పిల్లలంతా కూడా ఉద్యమం చేసి తెలంగాణ రావాలని చెప్పి కోరుకుంటే తెలంగాణ వచ్చింది. 15,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కూడా అందింది. నేను చెప్తే నా లెక్క కాదు, పేపర్లు చెప్పిందే, అధికారులు చెప్పిందే. ఈరోజు ఏ ఒక్క సహకారం అందకపోగా 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. తెచ్చి కుటుంబంలో ఉపాధి కానీ, ఉద్యోగం కానీ, పరిశ్రమలు కానీ, ప్రాజెక్టులు కానీ ఏమాత్రం కూడా అందకపోగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ కుటుంబాలకి ఏదైతే ధరలు పెరిగినాయి, ఈ యొక్క ధరలు పెరిగిన దృష్ట్యా కుటుంబానికి కొంతైనా చేయూత కల్పించాలి, ఆర్థిక సహకారం అందించాలనే సంకల్పంతో మీ అందరికీ కుటుంబ యజమానురాలకి నెలకి 2,500 చొప్పున ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ప్రతి మహిళకి కుటుంబ యజమానురాలకి 2,500 రూపాయల చొప్పున ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో ఇవ్వబోతా ఉన్నాం. దరఖాస్తు చేసుకోవాలి. మహాలక్ష్మి పథకంతో పాటు గ్యాస్, మీరు ఎప్పుడో చెప్పారు, గ్యాస్ కూడా ఏ కంపెనీ అయినా కూడా గ్యాస్ కనెక్షన్ ఆ యొక్క నంబర్ ఈ దరఖాస్తులో నామోదు చేయండి. నామోదు చేస్తే 500 రూపాయలకే గతంలో ఇంకా 3 రోజుల్లో 4 రోజుల్లో ఈ గ్యాస్ అయిపోతా ఉందని చెప్పి మనం ఎట్లయితే తెలుసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తామో అదే తరాలో ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి 500 రూపాయలు తీసుకొని గ్యాస్ సిలిండర్లు ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తామన్నాం, హామీ ఇచ్చాం. ఈ 6 అవి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మరి గ్యాస్ డీలర్ దగ్గరికి పోతా ఉన్నారు, ముద్ర పెట్టాలి అని చెప్పి పోవాల్సిన అవసరం లేదు, వారికి మామూలు చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు ఏ గ్యాస్ కంపెనీ అయినా, ఇండియన్ గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ, ఇంకా వేరే 2-3 రకాల గ్యాస్ ఉన్నాయి. ఆ గ్యాస్ ఏ కంపెనీ అయినా కూడా ఆ పేరు, గ్యాస్ కనెక్షన్ నెంబరు మాత్రం నింపితే తప్పకుండా మీకు 500 రూపాయలకి ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దీంతో పాటు పెద్దలు వచ్చారు, ఆ పెద్దలకి పెన్షన్ రాలే, పెన్షన్ వస్తుందని చెప్పి పెద్ద మనుషులు కూడా చూస్తారు. పెద్ద మనుషులు 60 సంవత్సరాలు వచ్చింది, 57 అన్నారు, 58 అన్నారు, 60 అన్నారు. కాబట్టి ఎవరికి కూడా పెన్షన్ రాలేదు. కాబట్టి ఈ పెద్దలందరికీ కూడా రాని వారికి ఆ రోజు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. హామీ ఇచ్చి ఈ యొక్క 6 గ్యారంటీ పథకాల్లో మీ అందరికి కూడా ఇస్తాము 100 రోజుల్లో అని చెప్పాము. కాబట్టి మీ అందరికీ కొత్త వారికి 4,000, పాత వారికి 2,000 బదులు ఇంకా 2,000 కలిపి 4,000 ఇచ్చి మీ అందరికి కూడా ఆదుకునే కార్యక్రమాన్ని ఈరోజు మీకు పెద్దలతో పాటు వితంతువులు, భర్తలు కోల్పోయిన వారు, భర్తలు కోల్పోయి ఒంటరి మహిళలు ఉన్నారు, డయాలసిస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మిగిలిన చేనేత, బీడి మరి కార్మికులు వాళ్ళు కూడా ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు. వారికి కూడా 4,000 రూపాయల చొప్పున ఇస్తామన్నాం. వారికి ఈ పూట మీ దరఖాస్తు తీసుకొని వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం.
అంతేకాకుండా వికలాంగులకి 6,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నాం. ఆ వికలాంగులకి ఇప్పటి వరకు రాని వారికి నామం చేసుకొని 6,000 రూపాయల చొప్పున వారికి కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని అందిస్తున్నాం. మరి ఈ యొక్క గృహలక్ష్మి, మహాలక్ష్మి, గృహజ్యోతి, మహాలక్ష్మితో పాటు ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ ఇస్తూ మరి ఏదైతే రైతులకి పంట పండించే రైతులకి ఇంద్రమ్మ భరోసా పథకంలో 15,000 రూపాయల చొప్పున ఎకరాకి ఇస్తామన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ధరణిలో పేరు లేదు, పట్టా లేదు, హక్కుపత్రం లేదు. లేని కారణం చేత మీకు రైతు బంధు రాలేదు. కాబట్టి మీ అందరికీ ఓడు భూములు కానీ, బీడు భూములు కానీ, పంజర భూములు కానీ, నావలి భూములు అందరికీ కూడా హక్కు కల్పించి ఈ రోజు ఇచ్చే పత్రంలో సర్వే నెంబర్ మీ యొక్క రగ్బా అంటే ఎన్ని ఎకరాలు పుత్తా ఉన్నావో దాన్ని నామోదు చేస్తే ప్రతి రైతుకి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఆ యొక్క ఇంద్రమ్మ భరోసా పథకంలో ఆ యొక్క పంట పండించే కొరకు అవకాశం కల్పించే ఏర్పాటు చేయబోతున్నాం. మిగిలిన పట్టాలన్నీ కూడా ఏదైతే మళ్ళీ అందరికి అందించి మీరు ప్రభుత్వ బ్యాంకుల్లో, వాణిజ్య బ్యాంకుల్లో, గ్రామీణ బ్యాంకుల్లో, సహకార బ్యాంకుల్లో మళ్ళీ రుణం తీసుకునే అవకాశాన్ని కూడా చేయబోతా ఉన్నాం. పట్టేదారులకి పట్టాలు ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని అందించబోతా ఉన్నాం. దాంతో పాటు ఏదైతే వ్యవసాయ కూలీలకి మనం కూలీ కల్పించింది మనమే. ఎప్పుడు 2006లో ఉపాధి హామీ పథకాన్ని మనం కల్పించాం, అందరికి కార్డు ఇచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ యొక్క గ్రామంలో సుమారు 700-800 మంది ఉండొచ్చు. సుమారుగా ఎంతమంది ఉన్నారు సర్పంచ్ గారు? ఉపాధి కూలీ వాళ్ళు కార్డు నాకు తెలిసి 500-600 మంది తక్కువ ఉంటారు. 600-700 ఉండొచ్చు. 500-600 ఉంటారు. వారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉపాధి కల్పించాం. బయటికి పోకుండా మీకు ఈ గ్రామంలోనే ఉపాధి కల్పించి ఆదుకున్నాం. మేము కూడా అందరి మాదిరిగానే ప్రభుత్వ సహకారం చేస్తామన్నాం. నెలకు 1,000 రూపాయల చొప్పున మీ ఖర్చులకి 12 నెలలకి 12,000 ఉపాధి హామీ కూలికి ఇచ్చే ఆదుకునే కార్యక్రమం ఇందులో ఉంది. నాకు చేయండి. ఆ యొక్క సహకారం ప్రభుత్వం చెప్పింది అందుతా ఉందని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఈ యొక్క అన్ని కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మీరంతా కూడా సమాచారాన్ని అందులో నింపండి, మీరు ఇవ్వండి. ఇంతకుముందు పట్టేయకుండా నెంబర్లు తప్పుకోకుండా నింపమని చెప్పి ఎంపీడో గారు చెప్పారు. ఇక్కడ గ్రామ సెక్రటరీతో పాటు మిగిలిన ఆశా వర్కర్లు కానీ లేకపోతే డాక్టర్ మహిళలు కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక ఫోటో పట్టుకొని వచ్చి అమ్మా నాయన ఇవాళ ఫోటో తీసుకో, ఈ యొక్క అప్లికేషన్లో నా ఫోటో అందుకి తొందర పడకుండా గ్రామంలో కాకుండా 6వ తారీఖు ఆలస్యం కాదు, ఆఖరి కాదు. ఇది ఇప్పుడే ప్రారంభం. 10 రోజులు కానీ 15 రోజులు కానీ మీ అందరికీ అందించడమే ఈ యొక్క ప్రజాపాలన ఉద్దేశం. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా దరఖాస్తు విధానం ఇవ్వండి, వీళ్ళకి సహకారం చేయండి. అందరికీ తప్పకుండా అందిస్తాం, ఆదుకుంటాము. ఈ యొక్క ఇంధనమ ఫలాలు అందించే కొరకే ఈ రోజు మీరు అవకాశం కల్పించారు. అందిస్తాం, ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సర్పంచ్ గారు ఇంకోటి అడిగారు రోడ్ల విషయంలో. రోడ్లు ఎన్నికల ముందు 5 సంవత్సరాలు అయింది. వాళ్ళు వచ్చి 18లో వచ్చారు, 2023 వరకు వచ్చారు. ఎన్నికల ముందు రోడ్డు మంజూరు చేస్తే నోటిఫికేషన్ వచ్చాక రోడ్డు వస్తారా అమ్మ? కనీసం ఒక 6 నెలల ముందు అమ్మ 6 నెలల ముందు ఇస్తే, ఒక 8 నెలల ముందు ఇస్తే రోడ్ వేసేది. అయినా మీరు చెప్తున్నారు తప్పకుండా నేను చేసినా, నువ్వు చేసినా, ఇంకెవరు చేసినా గ్రామ ప్రజల కొరకే. కాబట్టి తప్పకుండా ఎక్కడైతే మంజూరై ఆగిపోయినాయో వాటన్ని కూడా కొనసాగింపు చేసి ఆ యొక్క సౌకర్యాన్ని తప్పకుండా కల్పిస్తాం. గతంలో కల్పిస్తాం, తప్పకుండా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా సర్పంచ్ గారికి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పూర్తి స్థాయిలో ఇంద్రమ్మ ఫలాలు అందుకోండి. మీరంతా కూడా ఆర్థికంగా ముందుకు సాగండి. అన్ని వేళల
సంపూర్ణ సహకారం శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు, ప్రధాన సేవకుడిగా మీకు సేవ చేసే అవకాశాలు కల్పించారు కాబట్టి 5 సంవత్సరాల కాలంలో ఎల్లవేళలా మీకు సహకారం అందించి సేవకుడిగా మీకు సేవ ఇచ్చి 5 సంవత్సరాలు మీ యొక్క ఆశీస్సులు పొందుతారని మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ, నమస్కారం. నీళ్ళు వస్తా ఉన్నాయి, కాలువలు కూడా బాగు చేయడానికి ఇంతకుముందే చెప్పాం. 2 పర్యాలు కూడా ఏమైనా చెత్త చెదారం కనుక మధ్యలో వస్తే మళ్ళీ బాగు చేస్తాం, చివరి ఆయకట్టుకు నీళ్ళిస్తాం, నాటేసిన ప్రతి రైతుకు నీళ్ళు అందించి పంట పండించడానికి సహకారం అందిస్తాం. ఏమి